గురూజీ హైదరాబాద్ నుంచి లక్ష్మీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. తప్పకుండా అండి, అమ్మాయి పేరు నక్షత్రం చెప్పండి. ఓకే అండి, నక్షత్రం ఆరుద్ర అండి. పేరు చందన శివాశ్రిత. సరేనండి, మాట్లాడాను గురూజీతో. ఓకే అండి. నమస్తే తల్లి. నమస్తే గురూజీ. నమస్తే అమ్మా. మీకు నమస్కారాలండి. మీకు మా ఆశీస్సులు తల్లి. థ్యాంక్ యూ అండి. పాప గురించి అడుగుదామనండి. పేరు వచ్చి చందన శివాశ్రిత. చందన శివ అశ్విత. శివ ఆశ్రిత. ఆశ్విత. సరే తల్లి. చందన జనవరి 9th అండి, 2001. సరే తల్లి, బాగుంది తల్లి. మీకు అమ్మాయి జాతకము ఆరిద్ర నక్షత్రంలో రాహు మహాదశలో జన్మించింది. అంటే ఆ రోజు పౌర్ణమి గడియలు ఉన్నాయండి. అది దోషం ఏమన్నా ఉందంటే చదవదు కొద్దిగా సరిగా. ఏం లేదు, అంటే ఈ ఒక ఆరిద్ర నక్షత్రంలో జన్మించింది కదా. నక్షత్రము రాహు. ఓకే. రాహు అంటేనే కొంచెం కోపం ఎక్కువ, మండుతనం చాలా, ధైర్యం ఎక్కువ, మిమ్మల్నే భయపెట్టేస్తాను కావాల్సి ఉంటే. ఏమైనా తిట్టడానికి వెళ్తే ఇలా కళ్ళు ఊపితే మనం భయపడాలి, ఏదో లోపల ఏదో ప్లాన్ చేస్తుంది అనిపించేస్తుంది. అంటే అంత షార్ప్ మైండ్ అన్నమాట. కానీ చదువులో పెట్టదండి అసలు, అదే నాకు టెన్షన్. ఈ సంవత్సరం 10th క్లాస్. లేదు తల్లి, ఎడ్యుకేషన్ చాలా బాగుంది. బద్ధకం అమ్మాయికి. బద్ధకం అయితే చాలా ఉందండి. ఈ రాత్రి కావాల్సిన మీరు ఏమైనా మాట్లాడుతూ ఉండని, ప్రశాంతంగా వినుకొని చక్కగా ఉంటుంది. చదువు అనేస్తే నిద్ర వచ్చేస్తుంది. ఏడుపు కూడా వస్తుందండి, నన్ను ఏడిపించేస్తుంది. మిమ్మల్ని ఏడిపిస్తుందా అమ్మాయి ఏడుస్తుందా? నన్ను అంటే నేను కొద్దిగా అంత తిట్టే మెంటాలిటీ కాదు. ఇంకా తను అలా యాంగ్జైటీ అయిపోగానే నేను ఫీల్ అవ్వాల్సిందే, కానీ తను అంత ఫీల్ అవ్వదులేండి. ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయికి ఆ ఫీలింగ్ అనేది రాదు అసలు. లేదండి, అదే నా బాధ అసలు. ఎంత తిట్టినా కానీ తన వేలోనే ఉంటుంది కానీ అసలు. సరే తల్లి, దానికి పరిహారం చెప్తాను లేమ్మా. మీరు అమ్మాయి చేతిలో నెలకు ఒక్కసారి కానీ వారానికి ఒక్కసారి అయినా సరే, ప్రతి శనివారము విష్ణుదేవుడు ఇంట్లోనే ఉంటుంది విగ్రహము, లేదా సరస్వతి ఉంటుంది. పెసరపప్పుతో చేసిన ఏదైనా ప్రసాదాన్ని సరస్వతికి నైవేద్యం చేయించి ఆ రోజు అమ్మాయి చేతిలో, తర్వాత కేతుగ్రహ అష్టోత్తరం పఠించుకోవాలి. ఇలా చేయడం వలన రోజు రోజుకి ఎడ్యుకేషన్లో అభివృద్ధి అనేది వస్తుంది. ఇక రాహు బాహుబల, రాహుకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. తర్వాత శివుడు పుట్టిన నక్షత్రం రుద్రుడు అంటాం. శివుడు జన్మించిన నక్షత్రం ఆరిద్ర నక్షత్రం. అందువలన ఎక్కువగా శివారాధన అమ్మాయి జాతకంలో చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఈ అమ్మాయికి నమిలీకలు కాస్త కొన్ని తెచ్చి ఈమె చదివే చోటు ఎక్కువగా అలంకార ఇలా పెడుతూ ఉంటే అమ్మాయి జీవితంలో చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు అమ్మాయి ఏదైనా భోజనం తింటుంది కదా, వేడి ఉంటుంది కదా, అప్పుడు విసనగిరి అంటాం కదా, ఇలా గాలి ఊపేది, దాని బదులు ఈ నమలికలది ఉంటుంది, దాని తెచ్చి అలా ఊపుతూ ఉండండి. అదొక వైజ్ఞానికం. అది దాని నుంచి వచ్చే గాలి ఆ తినే ఆ వేడి అన్నంలోకి ఇలా వెళ్ళి దాన్ని తింటూ ఉంటే దాని నుంచి కూడా లోపల వెళ్ళి కొంచెం చేంజెస్ అవుతుంది. ఇది ఒక వైజ్ఞానికం. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉండండి. నెలకొకసారి సంకష్టర చతుర్థి వస్తుంది. ఆ రోజు గణపతి దేవాలయంలో విశేషంగా మీరు ఒక గణపతికి చక్కగా గరికతో అర్చన చేపిస్తూ ఉండండి. ఆ పెరుగను నైవేద్యం పెట్టండి. ఇంట్లో కూడా అలాగే చేస్తూ ఉండండి. ఉదయం త్వరగా లేపించాలి, త్వరగా 6, 5:30, 6 లాస్ట్ అంతలోపు లేచేయాలి అమ్మాయి. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇప్పటి నుంచినే. రాత్రి త్వరగా పనుకోవడం అలవాటు చేపించండి. ఇంత చక్కగా మీరు చేపిస్తూ వచ్చే ఈ టీవీలు ఇవన్నీ కూడా 90% కట్ చేయాలి. వాటి గురించి అస్సలు అవసరం లేదు. ఇలా చేస్తూ వస్తే ఆటోమేటికల్లీ మీ అమ్మాయిలో అభివృద్ధి అనేది వస్తుంది తల్లి. ఎడ్యుకేషన్ ఉంది, భయపడకండి, మంచిదవుతుంది తల్లి. నమస్తే. లక్ష్మి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ దీపాల గురించి తెలియజేస్తా అన్నారు. అంటే దీపాలు ఈరోజు చూడండి, ఈరోజు చక్కగా ప్రతి శివాలయంలో కూడా ఈరోజు దీపాలు వెలిగిస్తారు కదా. ఇందువలన ఇదైనా దీపాలు పండుగ అని కొడతారు. ఇది కార్తీక దీపరత్న అని కూడా అంటారు ఈ రోజుని. తర్వాత దీపరత్నాభరణము అంటారు ఈ రోజుని, దీపరత్నాభరణ అంటారు. అంటే ఈ రోజుకే దీపరత్నాభరణము అని. తర్వాత ఈరోజు 360 వత్తులతో దీపం వెలిగించడము, లేదా 720 దీపాలు వెలిగించడం. ఎందుకు ఇలా అంటే పంచాంగ రీత్యా, పంచాంగ శాస్త్రం ప్రకారం, పంచాంగం ప్రకారం 360 రోజులుకి ఒక సంవత్సరం. అంటే 365 మన ఇంగ్లీష్ క్యాలెండర్, కానీ పంచాంగ రీత్యా 360 చూపిస్తుంది.
360 పగులు డే టైమ్స్, 360 రాత్రులు అనే దాని వలన ఈ పగుళ్ళు రాత్రి కూడా తెలిసినవి ఏదైనా తప్పులు చేసినా వాళ్ళకి మన్నించు. ఈ 360 రోజులు ఆ 360 రాత్రులు యోగక్షేమంగా చక్కగా పెట్టండి అని 720 వత్తులతో ఒక దీపాన్ని వెలిగిస్తారు ఈరోజు. అది దేవాలయంలో అయినా సరే, ఇంటి బయట అయినా సరే, ఎక్కడైనా సరే వెలిగిస్తారు. చాలా విశేషత ఇది. మీకు అనుకూలమైతే అలా దీపం వెలిగించండి. ఈరోజు అందరూ కూడా చక్కగా చేసుకోండి, చక్కగా దీపారాధన చేయండి, సామూహిక పూజల్లో పాల్గొనండి. ఇలాంటివి భగవంతుని చూస్తూ వేడుకోండి. చక్కగా తప్పకుండా మీకు చాలా మంచిదే జరుగుతుంది. ఇది కార్తీక దీపోత్సవ విశేషత. ఇక దీనికన్నా ఎక్కువ విశేషత కావాలంటే కార్తీక పురాణం కావచ్చు, లేదంటే శివపురాణంలో కార్తీక మహిమ అనేది వస్తుంది. దాన్ని చదువుకోండి, మీకు చక్కగా దాంట్లో అన్నీ అర్థమవుతాయి. ఇక ఈరోజు యోగక్షేమం. ఈరోజు యోగక్షేమంలో ఈరోజు బుధవారం కదా, బుధవారం చంద్ర జయంతి వేరే వచ్చింది. అంతేకాకుండా ఈరోజు బుధుడు అధిపతి, అధిదేవత మహావిష్ణు. ఈ శివదీపోత్సవం ఇక్కడ విష్ణు ఇద్దరు కూడా కలిసిపోయారు. అక్కడ శివ విష్ణు దేవాలయమే. ఈరోజు మీకు అనుకూలమైతే లక్ష్మీ వెంకటేశ్వర, లక్ష్మీనారాయణ, శ్రీరామ టెంపుల్, లేదు అన్నా కూడా శ్రీకృష్ణ దేవాలయం కావచ్చు, లేదంటే ఎక్కడైనా నారాయణ దేవస్థానంలో వెళ్ళి నారాయణని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి మహాలక్ష్మి ముందు నేతి దీపం వెలిగించి మహాలక్ష్మి అష్టోత్తరం పఠించడం వలన మహావిష్ణు అనుగ్రహం ప్రాప్తిస్తుంది, లక్ష్మి తృప్తి చెందుతుంది, ఇంట్లో మహాలక్ష్మి కళ ఉంటుంది. అంటే మహాలక్ష్మి అనుగ్రహం మీకు లభిస్తుంది. అంటే దేవాలయంలో విష్ణు దర్శనం చేయాలి, ఇంట్లో వచ్చి లక్ష్మి ఆరాధన చేసుకోవాలి. ఇలా చేయడం చాలా మంచిది. ఇలా చక్కగా చేసుకోండి. అనుకూలమైతే శివదేవాలయానికి వెళ్ళి ఒక శివ విష్ణు అంటే నువ్వుల నూనెతో దీపం కూడా వెలిగించండి. తప్పకుండా మీకు ఆ శివ విష్ణు కృపా కటాక్షం వల్ల సకల ఐశ్వర్యం మీకు ప్రాప్తిస్తుంది. ఇదే ఈనాటి యోగక్షేమం.